1978 జూలై 7వ తారీఖున ఇద్దరు రచయితలు పుట్టారు, పరుచూరి బ్రదర్స్ అని. అది చలిచేములు అనే ఒక చిన్న సినిమా. 1,80,000 రూపాయలతో 18 మంది నిర్మాతలు తలా 10,000 రూపాయలు వేసుకుని 18 మంది తీసిన ఆ సినిమా అన్ని సెంటర్లో 100 రోజులు ఆడేసింది. నాకు వెంటనే బిచ్చగాడు చూస్తాంటే అది గుర్తొచ్చింది. ఎందుకంటే ఆ రోజుల్లో 1975 డిసెంబర్ 23వ తారీఖున ఒక పెద్ద దర్శకుడి దగ్గరికి ఒక పెద్ద ఆయన నన్ను తీసుకొచ్చి పరిచయం చేశాడు. ఇతని లాంగ్వేజ్ సినిమాలకు పనికిరాదని ఆయన పంపించేశాడు. 1975 డిసెంబర్ 23, 76, 77 తనుకున్నాం. ఆ 76, 77లో కూడా చాలామంది దగ్గరికి పాపం ఆయన అడిసిమిల్లి విశ్వేశ్వరరావు అని, అడిసిమిల్లి లక్ష్మీకుమార్, నీల్ కుమార్ అని మారుతి ఫిలిమ్స్ సోమన్ బాబు గారితో బాబు తీసినాయి. ఆయన పాపం ఎలా అయినా అంటే ప్లాట్ పాయింట్ అంటాం మేము స్క్రీన్ ప్లేలో. ఒక రోజు నేను పాఠం చెప్తాంటే అక్కడ నిలబడికి గుమ్మం దగ్గర నుంచి చూస్తున్నాడు ఆయన ఆ పక్కన కిటికీలో వచ్చి. నాకు డౌట్ వచ్చింది, ఈయన ఎందుకు వింటున్నాడు, నేను సరిగ్గా పాఠం చెప్పట్లేదని వింటున్నాడా అని. అయినాక ఆయన దగ్గరికి వెళ్ళి, ఏంటి సార్ పాఠం వింటున్నారంటే, నువ్వు సినిమాలకు పనికి వస్తావురా అని. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దట్ డైరెక్టర్గా కంటే కూడా స్క్రీన్ ప్లే రైటర్గా శశి. ఒక తల్లి బ్రతకాలి అంటే 48 ఏళ్ళు, నువ్వు 48 రోజులు నువ్వు వెళ్ళి ఒక బెచ్చగాడిగా బ్రతకాలి అనేది ప్లాట్ పాయింట్. మాతృదేవతో పోల్చాడు తమ్ముడు, కరెక్ట్ కాదండి. మాతృదేవబాలానే ఉంటుందేమో అనుకున్నా నేను, ఎక్కెక్కి ఏడిపిస్తాడు కావాలనుకున్నా నేను. కానీ ఇతను చాలా అద్భుతంగా 3 పెద్ద ఫైట్లు, 3 చిన్న ఫైట్లు, 6 ఫైట్లు ఇరికిచ్చాడు దీంట్లో. దానికి కూడా ఎంత న్యాచురల్ ట్రీట్మెంట్ రాశారంటే మనం టీవీల్లోనూ అట్లా చూస్తూ ఉంటామండి. పాపం కొంచెం వయసులో ఉన్న అమ్మాయి బెచ్చగెత్తే ప్లాట్ఫామ్ మీద పడుకుంటే వాళ్ళను కూడా పాడు చేయడానికి వచ్చేటువంటి రాక్షసులు ఉంటారు కొంతమంది. అలాంటి సిచ్యువేషన్ ఒకటి ఫైట్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఎంత అద్భుతమైన స్క్రీన్ ప్లే ఆలోచన. ఈ కథని నడపాలి అంటే అయితే పేతాస్ కావాలి, లేకపోతే మాస్ కావాలి. 2 ఎలిమెంట్లు, ఫైట్లు మాస్ చూస్తారు, లవ్ యూత్ చూస్తారు. ఆ రెండింటిని ఈ కథలో తల్లి కొడుకుల సెంటిమెంట్ ప్రధానంగా ఉన్న కథలో గర్భంలో 2 ప్లాట్స్ 2 డెవలప్ చేసుకున్నాడంట. లవ్ డ్రామా డెవలప్ చేశాడు, యూత్కి పట్టింది. యాక్షన్ డ్రామా డెవలప్ చేసుకున్నాడు, మాస్కు పట్టింది. అందుకే 4వ వారంలో 150 థియేటర్లో రన్ అవుతుంది. ఇది కనిపెట్టాలండి మనం. అంటే నువ్వు ఏమి చేస్తున్నావు, ఈ సినిమాని ఎలా తీసుకెళ్తున్నావు నువ్వు అని అంటే ఒక అద్భుతమైనటువంటి ఫైనల్గా వచ్చేసరికి ప్రాజెక్టు ఫినిష్ అయి నువ్వు బయటకు వచ్చేసరికి అమ్మ కోసం బతకండిరా మీరు, ఎందుకంటే అమ్మ మీకు జీవితాన్ని ఇచ్చింది అనేటువంటి ఒక అద్భుతమైన మెసేజ్ని ఈ సినిమా ద్వారా అందించారండి. ఎంతోమంది అమ్మల్ని నాన్నల్ని వృద్ధాశ్రమంలో పెడుతున్నటువంటి మూర్ఖులున్న ఈ సొసైటీలో అమ్మ కోసం అడుక్కు తిన్న కోటీశ్వరుడి కథ ఇది. అంతకంటే ఏం చెప్పాలి ఈ సినిమా గురించి? చూడకపోతే పాపం, ఇంతకు మించి నేనేమన్నాను. ఈ సినిమా చూడకపోతే పాపం. చూడండి దయచేసి. తల్లిదండ్రులు, తల్లి లేకుండా ఎవరు రాడు భూమి మీదకి, తల్లి ఉండి తీరుతుంది. ఆ తల్లి కోసం ఈ సినిమా చూడండి, ఆ సాక్రిఫైస్ కోసం ఈ సినిమా చూడండి. ఒక అద్భుతమైనటువంటి ఆ హార్ట్ టచింగ్ సన్నివేశాల కోసం ఈ సినిమా చూడండి. అద్భుతమైన పాటలు, ఫైట్లు, అంటే ఒక అద్భుతమైనటువంటి కమర్షియల్ ఫార్ములాని ఒక అద్భుతమైన తల్లి సెంటిమెంట్ కథలో. ఎందుకంటే చెల్లి సెంటిమెంటు, తల్లి సెంటిమెంటు తెలుగు సినిమాలో ఏనాడు ఫ్లాప్ అవ్వలేదమ్మా. ఎందుకంటే తల్లన్నా, చెల్లన్నా, అక్కన్నా మానవులకి అంత ప్రేమ. అలాంటి మరొక సినిమా ఇవాళ ఈ బిచ్చగాడు. యాక్చువల్గా చంద్రవాడి తిరుపతిరావు, శ్రీనివాసరావు మా నాన్నకి కుమారులు లాంటి వాడు. మా నాన్న అంటే వాడిద్దరికి ప్రాణం. మా నాన్నగారు అని పిలిచేవారు మా నాన్నగారిని. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు, మేదిపట్నంలో ఉన్నప్పుడు, నేను ఈ హైదరాబాద్లో అడుగుపెట్టి మొన్న జూలై 18కి 50 సంవత్సరాలు పూర్తయిందండి, గోల్డెన్ జూబ్లీ. 50 సంవత్సరాల క్రితం అనుబంధం వాళ్ళ కుటుంబాలన్నీ కూడా మాకు. వాళ్ళు ఈ సినిమాకి నిర్మాతలు అవటం
నిజంగా మేమే నిర్మాతలైనంత ఆనందంగా పడుతున్నాను. దానికి మా తమ్ముడు బల్లెం వేణుమాధవ్ అసలు తనకి సంబంధం లేని సినిమాని తను ప్రమోట్ చేయాలని ఇంతమంది మహిళా శిరోమణుల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడించి ఈ సినిమాని ఈ 150 ప్రింట్లు ఇలా నడుస్తూనే ఉండాలి 100 రోజుల దాకా అనేటువంటి భావంతో బల్లెం వేణుమాధవ్ ఆర్ట్స్ ద్వారా చేస్తున్నాడే. అందుకని కంగ్రాచులేట్ తమ్ముడు. సినిమా అది ఏ భాష చిత్రమైనా తప్పులేదు, ఈవెన్ ఇంగ్లీష్ సినిమా అయినా తప్పులేదు. అందుకే ఇవాళ డబ్బింగ్ సినిమా అయినా కూడా ఈ సినిమాకి ప్రోత్సహించే ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి కారణం ఏంటంటే దాంట్లో ఉన్న గొప్పతనం. ఇది మామూలు సినిమా కాదు నా దృష్టిలో. మనకు ఒక యమలీల మదర్ సెంటిమెంట్ మీద వచ్చిన సినిమాలో గొప్ప సినిమా, అంతకన్నా గొప్ప సినిమా మాతృదేవోభవ. ఆ డైరెక్టర్ గారు మళ్ళీ దిగిపోయారు, రాజేష్ కుమార్ గారు. అయితే మా గుండెల్లో దిగిపోయారు, ఆల్రెడీ ఉండిపోయారు, ఇక్కడ బోరు ఆయన. సో అలాంటి గొప్ప సినిమా తర్వాత చెప్పుకోదగ్గ సినిమా డబ్బింగ్ అయినా సరే బిచ్చగాడు. ఈ సినిమా చూసిన తర్వాత నేను యాక్చువల్లీ కల్చరల్ ఆర్గనైజర్గా 1991లో స్టార్ట్ అయ్యి ఒక 15 years అగ్రస్థాయి ఆర్గనైజర్గా వెలిగి సినిమా ఫీల్డ్కి వచ్చాను. వచ్చిన తర్వాత బయట సినిమా ఫంక్షన్స్ చేయలేదు. అప్పుడు ఇప్పుడు రాజేంద్రుడు గజేంద్రుడు నీకోసం, ఆ మధ్యలో నా ఊపిరి మంచి సినిమా చేశాను. ఆ తర్వాత బిచ్చగాడి సినిమాతో మళ్ళీ ఆర్గనైజర్ అవసరం ఎత్తాను. ఒక దర్శక నిర్మాతగా హిందీ సినిమా హీరో దాకా ఎదిగిన తర్వాత మళ్ళీ ఈ సినిమాకి చేయడానికి కారణం ఏంటంటే ఈ సినిమాలో ఉన్న ప్రాముఖ్యత, ఈ సినిమాలో ఉన్న విశిష్టత. వాళ్ళని ఒప్పించి యాక్చువల్లీ 3 రోజుల కిందే కథానాయిక కథానాయకుడు వచ్చి వెళ్ళారు. ఆల్రెడీ షూటింగ్ లో ఉన్నారు. ఇవాళ విజయ్ ఆంటోనీ కోసం కూడా ట్రై చేశాను. మార్నింగ్ షో అండి, నేను థియేటర్లో ఉన్నాను. జనాలు ఇంటర్వెల్కి వచ్చేసరికి అరుంధతి సినిమా చూశాను సార్, ఆ ఉప్పు. ఇంటర్వెల్కి వచ్చేసరికి అందరికి ఫోన్స్ చేసుకుంటారు, బాగుంది 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 బాగుంది. ఇంటర్వెల్ అయిపోయింది, నేను కావాలని ఆగాడు అక్కడ 10 నిమిషాలు చూశాను స్పందన. ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. మ్యాట్నీకి వచ్చేసరికి పెరిగిపోయింది, ఫస్ట్ షోకి వచ్చేసరికి అలా పెరిగిపోయింది. థర్డ్ డేకి వచ్చేసరికి పెద్ద సినిమాతో పోటీ పడడం మొదలుపెట్టి ఇవాళ 4th వీక్ అండి. ఇవాళ 4th వీక్ స్టార్ట్ అయింది. కలెక్షన్ స్టడీగా ఉంది, ఎక్కడికో వెళ్ళిపోయింది సినిమా. మా అందరి అంచనాలు నిజమవుతే ఓ పెద్ద కోట్లు, అది ఎంతో అది పెద్ద కోట్ల క్లబ్లోకి చేరుతుంది సినిమా. చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 100 కోట్ల క్లబ్లోకి వాళ్ళని కోరాలని మా కోరిక. అది ఈ మధ్యకాలంలో ఏ డబ్బింగ్ సినిమాకి ఈ ఘనత దక్కలిస్తారు, ఇదే ఈ సినిమాకి దక్కింది. తర్వాత ఈ సినిమాలో మాతృత్వ విలువ గురించి చెప్పారండి. తల్లి ఆవేదనలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఒక బిర్యానీ తన అన్ని స్థాయిలు విడిచిపెట్టి బిచ్చబెట్టుకున్న తీరు ప్రతి ఒక్కరూ కట్టబెట్టారు, కథపెట్టారు సార్.